తరతరాల చరితగల పల్లెనే రాజనం, తరతరాల చరితగల పల్లెనే రాజనం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే. మడపల్లి హెచ్ఎం గారికి స్వాగతం సుస్వాగతం సార్. భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, భారత విద్యా సంస్థ అధినేత శీల వెంకట, అదేవిధంగా మిత్రులు సైదులు గారు, సురశెట్టి కిషోర్ గారు, రఘురామరెడ్డి గారు, అదే కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు మిర్యా రమణగుప్త గారు, వేణు గారు, భారత విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఎంస్, అదేవిధంగా పెద్దలు గోపాలరెడ్డి గారు, వివిధ పాఠశాలలు కళాశాల నుంచి చేసినటువంటి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా భారత విద్యా సంస్థ మరి పాఠశాల నుంచి చేసినటువంటి ప్రేమైనటువంటి విద్యార్థులు విద్యార్థులను ఈరోజు జరుగుతున్నటువంటి సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున మీకు అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా మానవుడి యొక్క జీవిత చరిత్రను తీసుకుంటే తరం తరంకు, ఒక జనరేషన్కు మరొక జనరేషన్కు సైన్స్ ద్వారా అనేక రకాలైనటువంటి మరి కొత్త జీవన నేపథ్యం అనేటువంటిది సైన్స్ మనిషి యొక్క జీవితంలో క్రియేటివిటీగా మనిషి యొక్క జీవన గమనాన్ని ఇస్తూ ఉంది. మనిషి యొక్క జీవన నేపథ్యాన్ని కూడా జనరేషన్ కి సైన్స్ జీవన నేపథ్యాన్ని మార్చేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి జనరేషన్ మనం కొంత డెవలప్మెంట్ అనేటువంటి అభివృద్ధి అనేటువంటిది సైన్స్ పరిణామ క్రమాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి తరం ఇంకా ముందుకు పోయేటువంటి పరిస్థితి అనేటువంటి కోసం సైన్స్ను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నాకు వేరే ఇతర బిజీ షెడ్యూల్ ఉండడం వలన వెంకటరెడ్డి గారి ద్వారా పర్మిషన్ తీసుకొని మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల విద్యాశాఖ తరఫున వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ మేడం. To give your valuable suggestions, may briefly సభకి మల్లూరు ఆంజనేయ గారు, అదేవిధంగా మిగతా మిత్రులు కర్ణాటక రామ్మోహన్ రావు గారు, జాయింట్ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిటైర్డ్, మిగతా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మమ్మల్ని ఆహ్వానించి అంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీ అపార అనుభవంతో మరి ప్రిన్సిపాల్గా పనిచేశారు, హిస్టరీ లెక్చరర్ పనిచేశారు, డైలీ నాకు టచ్లో ఉంటారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రఘురామరెడ్డి గారు జువాలజీ లెక్చరర్ సార్, నిదానపురం, రెసిడెంట్ ఆఫ్ నిదానపురం. నందిని గారికి మిగిలిన డ్యాన్స్ మీద ఆశిస్తున్న ప్రముఖులకి వాళ్ళకి కూడా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళకి నేను నమస్కారం అనేది పెట్టట్లేదు, వాళ్ళల్లో ఉండే ఆత్మ పరమాత్మ అనే స్వరూపానికి శిరస్సు ఉంచి శతకోటి నమస్కారాలు చెప్తున్నారు. అయితే కాదు, వారి యొక్క
ఔదార్యము, ఉన్నత స్థితి, వారి యొక్క గొప్పతనాన్ని గురించి నేను 1992 నుంచి వారితోనే ఉండి ఎన్నో విషయాల్లో పాల్గొంచుకున్న విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ఈ టైంలో ఈ మీటింగ్లో నేను వాళ్ళని అప్రిషియేట్ చేయక తప్పట్లేదు. మేము ప్రిన్సిపల్గా చేసి చిన్న చిన్న కాలేజీల్లోనే 300-400 మంది పిల్లలంటే ఒక కాలేజీ ఒక సంవత్సరానికే ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో నానాయాతన పడి, ఎంతమందితోనూ తింటు తిని, ఎంతమందితోనూ విమర్శించుకొని చేయటం చేసి సాయంత్రం కల్లా ఇళ్ళకి పోవాలంటేనే వాళ్ళందరినీ ఇంటికి పంపించాలంటే విద్యార్థులందరినీ కూడా ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే దుఃఖం అనేది, సారం అనేది, పాపం నిరాశగా ఉండేదనేది నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు. ఏంటి సార్ మేము కింద మీద పడిపోతున్నాం కదా మీరు ఎట్లా ఉంటే ఏముంది సార్ జరిగిపోతూనే ఉంటది. నేను జీవనం నుంచి వచ్చా, నాకు ఇంటి దగ్గర ఆస్తి లేదు. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక్క రూపాయలు వెళ్ళినా కూడా నేను ఎంతో సాధించిన వాడు అవుతుందని ఎన్నోసార్లు నవ్వుతా చెప్పాను. చూస్తుంటే ఎంతో మంది విద్యార్థులకి ఉన్నత భవిష్యత్తు ఇచ్చేది కాకుండా ఇవాళ వాళ్ళ పిల్లలు ఏ దేశంలో అన్ని దేశాల్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంతేకాక ఎంతో మంది ఇవాళ గట్టిగా పిల్లలు కానీ, వాళ్ళ అమ్మాయి కానీ, వాళ్ళ అబ్బాయి కానీ అమెరికాలో మరి మనం వాళ్ళ సిలబస్లో ఉన్నవారికి ఏమన్నా గ్రంథులేంటి ఇంత మాత్రమే చెప్పగలిగి. కానీ ఏ పిల్లవాడు ఆ పిల్లవాడే ఆ శాస్త్రంలో ఉండే, ఆ సిలబస్లో ఉండే చదువుకుంటాడు. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది, సైన్స్ అనేది మెగా సైన్స్ పెడితేనే మనకి వాటి యొక్క విషయాలు తెలుస్తాయి. ఇవాళ చూడండి, మొత్తం కూడా కంప్లీట్గా కూడా మొత్తం సంస్థ మొత్తం కూడా పండగ వాతావరణం కూడా ఇట్లా ఉండదేమో. ఎవరు విద్యలో వాళ్ళు, ఎవరి సీట్లో వాళ్ళు, ఎవరి టాలెంట్ వాళ్ళు. మరి ఆ పిల్లల్లో అంత టాలెంట్ ఉంటే మనం ఊహించవచ్చు. జనరల్గా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళలో ఇండైరెక్ట్ గా దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలంటే ఇట్లాంటి సైన్స్ సపోర్ట్ చేస్తేనే వాళ్ళ యొక్క టాలెంట్ బయటపడుతుంది. అది చేయడానికి ముందు రావాల్సిన కర్తలు ఉన్నారు. ఎంతో ఖర్చుతోనూ కూడింది, ఎంతో ఓర్పుతోనూ కూడింది, ఎంతో కావాల్సింది ధనబలము అన్నీ కావాలి. ఇటువంటి పొజిషన్లో ఈ మెగా సైన్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ముందుగా నేను వాళ్ళకి కృతజ్ఞత చెబుతున్నాను. మరి మాబోటిగా అండి దీనికి ఒక ముఖ్యం ఉండాలి. ఈ కూర్చున్న పిల్లల్లో కూడా కొంతమంది నేను చెప్పేది ఉంటున్నారు, ఇన్ని సంవత్సరాలు రిటైర్ అయ్యాము, ఇన్ని సంవత్సరాల్లో మీ అనుభవం అనేది కొద్దిగా మీ ముందు తీసుకొస్తే ఉపయోగపడిన వాళ్ళకి ఉపయోగపడకపోయినా చేసేది లేదు. కాబట్టి 1-2 విషయాలు మీ ముందు తీసుకొచ్చి నందిని గారు వెలుగు అనేది మనకి ప్రచురణం చేశారు, దీప ప్రచురణ చేశారు. ఏంటది, వాట్ ఈజ్ meant by దట్ లైట్? మనం ఎందుకు ప్రచురణ చేయాలి, మనం ఎందుకు దీపాన్ని వెలిగించాలి, మన సంస్కృతి ఏంటి, మన సందర్భం ఏంటి, మనం ముందుగానే నలుగురిలో అడిగి తెలుసుకుంటేనే కానీ లేకపోతే మనకి తెలియదు. ముఖ్యంగా మనకి కొన్ని వాళ్ళు క్లారిఫై చేశారు. ఒక మహానుభావుడు భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఈ 3 గ్రంథాన్ని 3 మాటల్లో చెప్పమాట కానీ వాళ్ళ అనుభవంతోనే 3 మాటల్లో చెప్పారు. ఏంటంటే WQ అనమాట, W ఇది ఈ 3 పదాల సారం అని చెప్పారు. మొట్టమొదటి డబ్ల్యూకి వర్క్ అదే కర్మ, 3వ డబ్ల్యూకి విజ్డమ్ అంటే జ్ఞానము, కర్మ భక్తి జ్ఞానము. ఈ 3 మొత్తం ఏ గ్రంథంలో చెప్పినా కూడా. కాబట్టి ఈ 3 యొక్క సారమే సర్వమత సారము. ఏ విధంగా అంటే
మనకి నిష్కామ కర్మముతోనే, నిష్కామ కర్మ ఏ పని చేసినా, ఇప్పుడు కర్మ చూడండి, మనకి లాభాలు ఎంతున్నా కూడా పిల్లల యొక్క ఉద్దేశంతోనే, వాళ్ళ టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతోనే మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఆయాసపడి ప్రయాసపడి ఇంతగా మారుంది. ఆ భక్తే జ్ఞానం గారు భగవద్గీతలో శ్లోకం ఉంది. సరే మీరు అనుకోవడం కర్మఫల హేతుపోతే సంఘ అస్తో కర్మణి అని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం ఉంది. అదేవిధంగా కర్మణా జాయితే భక్తి జ్ఞానం ప్రజాయితే జ్ఞానాత్ర జాయితే ముక్తి. నాకు ఆ క్లాస్ వస్తుంది, ఈ క్లాస్ వస్తుంది, లేకపోతే నేను ఎక్కడో విదేశాలకు పోవాలనే ఉద్దేశం కాకుండా మీరు చేసే పని నిష్కామ కర్మంగా ఉండాలి. దాంట్లో క్లారిటీ, ప్యూరిటీ ఉండాలి, 2 ఉండాలి. క్లారిటీ అంటే మనలో ఉన్న ఏకాగ్రత, వాళ్ళలో క్లారిటీ ఏర్పరచుకోవాలి, స్వచ్ఛత ఉండాలా, ప్యూరిటీ ఉండాలా. ఆ విధంగా మనము ఒక కర్మ చేస్తే, అంటే మనం ఒక మంచి మామిడి చెట్టుని వేస్తే, మామిడి మొక్కను వేస్తే, మామిడి విత్తనం వేస్తే దాని నుంచే ఫలాలు కూడా అదే విధంగా మనకి మంచి ఫలాలు వచ్చినట్టే ఇప్పుడు విద్యార్థులు కూడా ఈ దశలోనే వాళ్ళు బాగా చదివంటే ఒక్కసారి చూడండి, ఇవాళ మీరు కంప్యూటర్ యుగంలో ఉన్నారు. కింద పుట్టినప్పుడు అసలు కంప్యూటర్ లేదు, చదువు లేదు, ఏమీ లేదు. కానీ మిమ్మల్ని చూసి మేము చూసి ఎందుకు పడుతున్నాం అంటే ఈ యుగంలో పుట్టారు, సైన్స్ ఎంతో డెవలప్ అయింది, సైన్స్కి ఎంతో మీకు కావాల్సిన అంబులు కనిపించాయి. కాబట్టి ఈ యుగంలో మా యుగంలో అయితేనేమో Thank you very much, sir. There is a long queue, more than putting away all the work to bless you. I'm not remembering other madam's names, sorry. Samrajya Lakshmi garu, Vijay Lakshmi garu. Welcome, madam, from Girls High School. That is none other than Miriyal Ramana Gupta garu. ఈ యొక్క సభకి అధ్యక్షత వహించినటువంటి వెంకటరెడ్డి గారికి, వారి బెటర్ హాఫ్ అయినటువంటి విద్యాలత గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి, సైన్స్ ఫేర్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని వటీవ్ కుమార్ గారికి, మా గుర్తులు రామ్మోహన్ రావు గారికి, తదితర పెద్దలందరికీ కూడా, ఎందుకంటే చాలా సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు మా ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు, ఎన్ని సంవత్సరాలుగా అంటే 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క సైన్స్ ఎక్స్పోని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్ని నిమిషాలు మేము చర్చించడం జరిగింది. దానికి కారణం ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే. కాబట్టి వారికి మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క చేస్తున్నందుకు వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే సైన్స్ అనేది ఒకప్పుడు మేము పుట్టినప్పుడు కూడా, అంటే 40-46 సంవత్సరాల క్రితం వరకు కూడా సైన్స్ అనేది అంత అభివృద్ధి చెందింది కాదు. కానీ గత 20 సంవత్సరాల లోపులో కూడా అసలు జనరేషన్ గ్యాప్లో తగ్గించింది. అంటే 40 ఏళ్ళ వాళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళ విషయాన్ని అవగాహన చేసుకునే విధానంలో లేకపోవడం అనేది ఎదుర్కొనేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ గ్లోబల్ విలేజ్లో, ఇప్పుడున్నటువంటి ఈ సైన్స్లో